అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు. నిజంగా తులా ఉమ 12 ఏళ్ల వయసు నుంచి ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి నేను ఆనాడు నాకు మా తాతనో మా తండ్రో మా తల్లో మా తాత ముత్తాతలు ఎవరు కూడా రాజకీయవేత్తలు కాదు, రాజకీయ నాయకులు కాదు. కాయ కష్టం కూలినాలి గొర్రెలు కాసుకొని బతికినటువంటి వాళ్ళు మా కుటుంబం. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను నిజంగా తెలంగాణ ఆనాడు ప్రజా ఉద్యమాలలో ప్రజల పక్షాన ఉండి కొట్లాడడం, తెలంగాణ ఉద్యమంలో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఆనాడు పార్టీలకు అతీతంగా కామాన ఎజెండాతోటి మనం అందరం కూడా తెలంగాణ సాధన కోసం చేసినటువంటి పోరాటంలో మనం అందరం ముందున్నాం. అందులో నేను కూడా ఉన్నాను. కానీ ఆనాడు ఆ ఉద్యమ క్రమంలో తెలంగాణ తెచ్చుకోవడం, వచ్చిన తెలంగాణలో నాకు జెడ్పీ చైర్మన్ అవకాశం రావడం, నిజంగా జెడ్పీ చైర్మన్ అవకాశం అట్టుగానే రాలే. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా తెలియాలి. ఒక జెడ్పీ నేను పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్రానికి మహిళా అధ్యక్షురాలిని. కానీ ఒక టికెట్ కోసం ఆనాడు టికెట్ జెడ్పీటీసీ టికెట్లు ఇంకా 10 మందికి నేను ఇప్పించుకోవాలి మహిళా అధ్యక్షురాలిగా. కానీ మేము ఒక్క టికెట్ నా టికెట్ కోసమే నేను పోరాడవలసినటువంటి దుస్థితి ఆ పరిస్థితులు. అంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి పెద్దోళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పెద్దోళ్ళు మనలాంటి అంటే ప్రజలలో ఉండి ప్రజా ఆదరణ ఉండి ప్రశ్నించే గొంతుకై ఉండి వీళ్ళు రేపు మా దగ్గరికి వచ్చి రేపు అధికారంలోకి వస్తే వీళ్ళు రేపు ప్రజాప్రతినిధులైతే మా మూలాలు కదులుతాయి అనే భయంతో ఆనాడు టికెట్ ఇవ్వడానికే ఇబ్బంది పట్టి ఇచ్చినాక ఓడగొట్టడానికి కూడా అనేక ప్రయత్నాలు చేసినటువంటి సందర్భం. కానీ ఆనాడు నా చిన్నతనం నుంచే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో అంటిపెట్టుకొని ఆ ప్రజా ఉద్యమాలలో పోరాడి వాళ్ళ ఇంటి మనిషిగా వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా కష్ట సుఖాలలో వాళ్ళతో ఉండడం వల్ల ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఏది చేసినా కూడా ఈమె మా బిడ్డ, మా ఆడబిడ్డ కష్టాలలో సుఖాలలో బాధల్లో మాకు అండగా ఉంటుందని చెప్పేసి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని డబ్బులు తెచ్చినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆనాడు నన్ను గెలిపించారు. ఆ గెలిపించడం ఆ ప్రజలు గెలిపించిన ఆ గెలుపుతోటి వాళ్ళ ఆనాడు నేను జెడ్పీ చైర్మన్గా అయినా. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రజలలో ఉండాలి. సర్పంచులుగా కావాలన్నా ఎంపీటీసీలు కావాలన్నా ఇవాళ సర్పంచులకైతే ఏ గుర్తు అక్కర్లేదు. అది మనం ప్రజలలో ఉండి మనం ప్రజల ఆదరణ ఉంటే సరిపోతుంది. ఇందాక తమ్ముడు రాము చెప్పిండు, ఆ రాము చెప్పింది అక్షరాల ఆ రకంగా అక్షరాల నిజం. ఎందుకంటే మనం ప్రజలలో ఉన్నప్పుడు ప్రజల్నే నమ్ముకున్నప్పుడు పార్టీలు జెండాలు ఏ జెండాలు అవసరం లేదు. ప్రజల గుండెలలో ఉండాలి. ప్రజల కోసం పనిచేస్తామనేటువంటి ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించినప్పుడు మళ్ళీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడ సర్పంచ్గా పోటీ చేసినా మనము ఇందాక సారి చెప్పిరు, ఏ ఊరికి పోయినా ఒక్కిళ్ళు 2 ఇళ్ళు 3 ఇళ్ళు ఉన్నోళ్ళే సర్పంచులు అవుతారు. మన 99% ఉన్నా కూడా మనోళ్ళు సర్పంచులు గారు. సర్పంచులుగా కావాలంటే మనోళ్ళు ప్రజాదరణ ఉన్నోళ్ళు ఒకరు ముందుకు వస్తే ఇంకో 4గురిని తయారు చేస్తారు. మరి ఆ తయారు చేయడం వల్ల మళ్ళా ఏమైతే మన ఓట్లన్నీ చీలిపోతే మళ్ళా వాళ్ళు అనుకున్న మనిషిని గెలవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ పరిస్థితి రాకుండా మనం ఖచ్చితంగా బీసీ అంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కామన్ లక్ష్యం ఒకటే లక్ష్యం, తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చుకోవడం కోసం అన్ని పార్టీలలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలం అందరం ఒకటైనాం. అవునా కదా? కాలేదా? తప్పుడు చేస్తలేరేంది? తెలంగాణ కోసం మనం అందరం కొట్లాడినాం కదా. అదేవిధంగా ఈనాడు కూడా అన్ని పార్టీలలో ఉన్న బీసీలం అందరం కూడా కామన్ ఏజెండా ఏముండాలి? బీసీలకు రాజ్యాధికారం రావాలి. బీసీ
బీసీలకు రాజాధికారం రావాలి అని అంటే మనం బీసీలందరం ఒకటైతేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఇవాళ మనం ముందున్నటువంటిది స్థానిక సంస్థలు. ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా మనం లక్ష్యం సాధించాలంటే మన చేతిలో అధికారం అనేది ఎవరో ఇస్తే మనం అడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ అధికారాన్ని తీసుకున్నటువంటి బలం, ఆ ధైర్యం మనకే ఉండాలి. మన మైండ్ సెట్ అనేది మారాలి. ఇప్పటికీ మనము ఇంకా ఎవరి కిందరో పనిచేసి బానిసల్లాగా బతకవలసిన పని లేదు. మనం బీసీలం అందరం ఒకటి కావాలి. ఆ బీసీలందరం మన ఓటును మనమే వేసుకోవాలి. మనోన్నే సర్పంచ్ చేయాలి, మనోన్నే ఎంపీటీసీని చేయాలి, మనోళ్ళనే జెడ్పీటీసీని, రేపు ఎమ్మెల్యే ఎంపీ కావాలనే రాజాధికారాన్ని మనమే దక్కించుకోవాలని సంకల్పం మనలో వచ్చినప్పుడు ఈ భావవ్యాప్తి మనం గ్రామాన అన్ని కులాలలోకి బీసీ కులాలలోకి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా సాధ్యమవుతుంది. కాబట్టి దానికోసం మనం అందరం ఖచ్చితంగా ఇప్పటికే ఒక చర్చ జరుగుతుంది గ్రామాలలో. ఖచ్చితంగా ఎప్పుడు కాలేనా అధికారంలో ఖచ్చితంగా మనమెందుకు అధికారంలోకి రావద్దు, రాజ్యాధికారాన్ని మనమెందుకు దక్కించుకోవద్దనేటువంటి ఒక ఆలోచనతోటి ఇవాళ ఒక చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చను మనం అందరం కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి రేపు రాజ్యాధికారంలోకి రావడానికి మనం అందరం కలిసికట్టుగా కృషి చేస్తే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఇవాళ నేను మా మల్లన్నని అడుగుతున్నా, బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలు రాజ్యాధికారంలో లేరు, రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాం, అన్యాయం జరుగుతుంది. మరి బీసీలలో మహిళల పాత్ర ఏంటి? బీసీలలో మహిళా పాత్ర ఏది? మహిళలు ఎక్కడన్నా కనబడుతున్నారు? ఇంకా అక్కడక్కడన్నా వెతుకుంటే మగవాళ్ళన్నా బీసీలలో కొంతమంది ఉన్నారు, కానీ ఆడవాళ్ళేరి ఎక్కడన్నా బీసీ మహిళలు ఉన్నారా? బీసీ మహిళలు ఎమ్మెల్యేలు ఉన్నారా? ఎంపీలు ఉన్నారా? అక్కడక్కడ ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు, అంటే ఆ రిజర్వేషన్ ఉన్నది కాబట్టి బీసీలలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలలో మహిళలకు ఇంకా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు మహిళల గురించి కూడా ఏడుగురే బీసీ మహిళలు అన్న చెప్తున్నాడు. కాబట్టి మహిళలకు మద్దతుగా మీరు కూడా మాట్లాడాలన్నా, మేము కూడా మహిళలం అందరం కూడా ఖచ్చితంగా సంఘటితం చేయడం కోసం మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళ మహిళల్లోకి తీసుకెళ్లే విధంగా మా వైపు నుంచి కూడా మేము కృషి చేస్తాం. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో నా వంతుగా ఖచ్చితంగా సహాయ సహకారాలు ఉంటాయి. మేము మీకు అండగా ఉంటాం. బీసీలందరము ఒకటవుదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ అమ్మ.